పింక్ మందారం, ఆరెంజ్ మందారం, ఇంకా ఎల్లో మందారం కూడా ఉన్నాయి. చాలా రకాల మందారాలు ఉన్నాయి గురువు గారు ఇక్కడ. అవునమ్మా, చాలా రకాలు ఉన్నాయి. అంటే కలర్ వేరైతే యూసేజ్ కూడా వేరు ఏమీ లేదమ్మా, మనం ఎక్కువ ఎర్ర మందారమే వాడతామమ్మా. ఇవన్నీ హైబ్రిడ్ అవ్వచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫ్లవర్స్ అయ్యి ఉండొచ్చు. ఇది అర్థమైంది కదా. అంటే మందార మొక్కకి అనేక రకాలు ఉన్నాయమ్మా ఉపయోగాలు. ఓకే, ఇప్పుడు మనం మన ప్రేక్షకులకి మందారం గురించి చెప్దాం. నీకు కూడా చెప్తున్నాను నేను, నీ సందేహం తీర్చడానికి కూడా నేను ఈ మందార మొక్క గురించి చెప్తున్నానమ్మా. హైబిస్కస్ అంటారు దీన్ని, రుద్ర పుష్ప అని కూడా అంటారు. ఎర్రగా ఉంటుంది కాబట్టి ఆయుర్వేదంలో చాలా రకాలుగా పనిచేస్తుందమ్మా. దీని ఫ్లవర్ యొక్క ఉపయోగం డిఫరెన్స్ అమ్మా. దీని ఆకు డిఫరెంట్ కానీ, దీని రూట్ డిఫరెంట్ కానీ మనకి ఉపయోగపడుతుంది. ఇది కొంచెం ముద్ద మందారం ఉందమ్మా, ఇది రేఖ మందారం ఉంది. ఈ రేఖ మందారంలోనే ఎర్రది ఉంటుందమ్మా, పింక్ది. పూర్వం మనకి ఏ అయితే ఇళ్లలో ఉండియో అదనమాట. ఈ పువ్వుని తలక రాసుకునేవారమ్మా. పేను కొరుకుడు అని, జుట్టు రాదు నున్నగా అయిపోతుంది. అక్కడ ఇది రాస్తే, దీని పేస్ట్ రాస్తే జుట్టు మొలుస్తుందని రోజు చెట్టు దగ్గరికి వెళ్ళి రాసుకునేవారమ్మా పువ్వుతోటి. అదే విధంగా ఇదే ఫ్లవర్స్ ని కొబ్బరి నూనెమ్మా, కొబ్బరి నూనె తీసుకుని రోజు మనకు దొరికినన్ని పువ్వులు ఆ నూనెలో ములిగిలాగా పెట్టి ఎండలో పెట్టుకోవాలమ్మా. అలాగా ఇంకా ములగవు అనుకున్నప్పుడు ఆ ఎండలో ఒక 5-6 రోజులు ఎండబెట్టుకున్నమ్మా, తీసి అవన్నీ ఒడిలిపోయి కిందకి వెళ్ళిపోతాయి. తర్వాత ఆ పైన నూనె కనుక మనం రాసుకుంటా ఉంటే మీకు స్కాల్ప్ లో ఉన్న అనేక రకాల ప్రాబ్లమ్స్ పోయి జుట్టు పెరగడానికి చాలా బాగా ఇది పనిచేస్తుందమ్మా. అర్థమైంది కదమ్మా. దీన్నే మందార నూనె అంటారు. దీన్ని కొంచెం సువాసన రావడానికి ఏం చేస్తారంటే సంపెంగ పువ్వులు కానీ, ఒట్టి వేళ్ళు కానీ, ఇటువంటి నిమ్మగడ్డి కానీ వేస్తారమ్మా. నిమ్మ నూనె కలుపుతారు గడ్డి లేకపోతే, అప్పుడు కొంచెం సువాసన కూడా వస్తుంది అనమాట. సూర్యపుటం అంటాం మనం, ఎండలో పెట్టేదాన్ని. గాజు సీసాలో లోపల తీయాలంటారా? తీయక్కర్లేదమ్మా, ఇలాగ ఇక్కడ ఈ తొడిమి దగ్గరికి తీసేసి ఇలా కోసమ్మా. అవసరమైతే ఈ పైన ఆకుపచ్చగా ఉన్న తొడిమిని తీసేయమ్మా. అది ఆ తొడిమి తీసేసి ఇలా ఫ్లవర్ మట్టికి వేసుకుంటే సరిపోతుందమ్మా. అందులో వేస్తే ఏమవుతుందంటే ఒక రోజు ఎండలో పెట్టేసరికి ఇది వడిలిపోయి అడుగు దిగిపోతుంది. అలాగే రోజు కొన్ని పువ్వులు వేసుకుంటున్నారు అనుకోండి, ఒక వారం 10 రోజులు ఎండలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు దాన్ని ఆయుర్వేదంలో సూర్యపుటం అంటాం. మామూలుగా మరిగించింది ఇంకో పుటం కాకుండా ఇది సూర్యపుటం అంటాం అనమాట. ఆ ఎండ యొక్క కిరణాలకి వేడెక్కిన ఆయిల్లో ఈ వడిలిపోయి ఈ ఫ్లవర్లో ఉన్న ప్రాపర్టీస్ ఆ ఆయిల్లోకి వస్తాయమ్మా. ఆ ఆయిల్ రోజు తలక రాసుకుంటే జుట్టు రావడం ఆగిపోతుంది, చక్కగా పెరుగుతుంది. వెరీ సింపుల్ అమ్మాయి. పూర్వకాలంలో ఇవన్నీ చేసుకునేవారు. ఈ పువ్వులు ఏ అయితే ఉన్నాయో ఆ పువ్వుల్ని మిక్సీలో కొట్టి కానీ మనం నూరుకుని కానీ దాని నుంచి వచ్చి రసాన్ని తీసుకున్నమ్మా పంచదారలు వేసుకుని సిరప్ కింద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ పువ్వు అయితే ఉపయోగపడుతున్నానో ఆ పువ్వుని లోపలికి కూడా తీసుకొచ్చమ్మా. అది ఏదైతే ఈ రసం ఉందో, రసం 2 వంతులు, 1 వంతు షుగరు వేసుకుని రసం ఎగిరిపోయి సిరప్ అయ్యేదాకా చిక్కపడేదాకా చేసుకున్నమ్మా. మీరు ఒక గాజు సీసాలో కానీ లేకపోతే పింగాణి దాంట్లో బౌల్లో కానీ తీసుకుని బాటిల్లోకి, జాడీలు అంటాం కదా అలాంటి దాంట్లోకి తీసుకుని దాన్ని ఉదయం 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు తింటే గుండె జబ్బులు తగ్గుతాయమ్మా, హృద్రోగాలు తగ్గుతాయి. అలాగే బ్లడ్ థిన్నర్ లాగా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఇది మన ఏదైతే వైటల్ పార్ట్స్ ఉన్నాయో, అంటే మూత్రకృత్యం అంటామమ్మా మేము ఆయుర్వేదంలో. అంటే మూత్రం, యూరిన్ సాఫీగా వెళ్దనమాట. మంటతోటి, బాధతోటి తక్కువ వెళ్తా ఉంది. అలాంటి వాటి మీద చాలా అద్భుతంగా ఆ సిరప్ పనిచేస్తుంది. అర్థమైంది కదా. ఈ పువ్వుల్ని గ్రైండ్ చేసేసుకోవాలి, వాటర్ అక్కర్లేదమ్మా, అయిపోతాయి. దాన్ని గుడ్డలో వేసి రసం పిండుకోవాలి. ఆ రసం 2 వంతులు, 1 వంతు పంచదార కలుపుకుని పాకం పట్టుకుని అది జేంట్లో అయినా పోసి ఉంచుకుంటే ఆ సిరప్ తాగాలి మనం. ఉదయం 1 చెంచా 2 చెంచాలు కానీ బాడీ వెయిట్ని బట్టి తీసుకోవాలి. తీసుకుంటే ఈ హృద్రోగం తగ్గటమే కాదు, మూత్ర వ్యాధుల మీద అద్భుతంగా పనిచేస్తుంది, మేహ వ్యాధుల మీద చాలా చేస్తుంది. మంచి ఆనందంగా ఉంటుంది తాగిన తర్వాత. అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఇది. ఎప్పుడైతే హృదయం యొక్క కంట్రోల్ అయిందో, ఆ పంపింగ్ బాగున్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందటం వల్ల ఆనందంగా ఉంటుంది.
దీన్ని జపా పుష్ప అని కూడా అంటారమ్మా. అదే రసాన్ని ఇందాక పువ్వు చెప్పాను కదా నేను సూర్యపుటం ఏమని, ఆ సూర్యపుటం కాకుండా ఆ రసాన్ని తీసుకుని ఆ రసము ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ చెరిసగం తీసుకోవాలమ్మా. లీటర్ రసం ఉంటే లీటర్ ఆముదం కానీ, లీటర్ రసం ఉంటే లీటర్ కొబ్బరి నూనె, తైలపాకం అని చెప్పాను కదా ఆ విధంగా మరగబెట్టుకోవాలి సన్నటి మంట మీద. ఆ ఆయిల్ రాసుకున్నా కూడా మనం పువ్వు రాస్తే ఏ విధంగా పేను కొరుకుడు వ్యాధి పోయి జుట్టు చక్కగా వస్తుందో ఆ విధంగా జుట్టు పెరగడానికి అద్భుతంగా చక్కని ఫార్ములా అమ్మేది. అందులో మీ స్త్రీలకి ఎంతసేపు ఏంటంటే జుట్టు 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 పెద్ద జుట్టు ఉండాలి, ఫెయిర్ ఫాల్ ఆగిపోవాలి అని అనుకుంటా ఉంటారు కదా. మీకు ప్రత్యేకంగా ఇది మంచి ఫార్ములా అమ్మ. చాలా సులభమైంది, అందరూ చక్కగా చేసుకోవచ్చు. ఇంట్లోనే చేసుకుని దాన్ని రాసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందమ్మా. ఉన్న జుట్టు కాపాడుకున్నా చాలని చాలా మంది వస్తూ ఉంటారు. అదైతే పక్కాగా పని అవుతుందని నేను అనుకుంటున్నాను. అది పూర్వం ఎప్పుడో ఇది 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలు అమ్మ ఇవన్నీ. ఈ బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ ఇదంతా. అప్పుడు పొల్యూషన్ లేదు, అడవులు ఉన్నాయి, మానవుడు కూడా న్యాచురల్ ఫుడ్ తినేవాడు. ఇవాళ అంతా హైబ్రిడ్ ఫుడ్, హైబ్రిడ్ మొక్కలు, అంతా ప్రకృతి విరుద్ధం. పురుగు మందులు ఎరువులు లేని ఆహారం లేదు కాబట్టి ఆ వేళ ఇచ్చిన ఫలితాలు ఇవాళ ఇవ్వకపోవచ్చు. మూలికలు పనిచేయకపోవడానికి కూడా కారణం అదే, అంతే తప్ప అది మూలిక తప్పు కాదమ్మా. మట్టి భూమిని పూర్తిగా పాడు చేయటం వల్ల నువ్వు అన్నట్టుగా, అదే విధంగా మనం తినే ఆహారం మారిపోవడం వల్ల ఇన్ని రకాల ఇబ్బందుల వల్ల మూలిక అనుకున్నట్టుగా పనిచేయకపోవచ్చు. అది మూలిక తప్పు కాదు, మన తప్పే. మనం నేచర్ని పాడు చేసాం, మనల్ని మనం పాడు చేసుకున్నాం. మోడర్న్ అని అర్థమైంది కదా. అంచేత ఇలాగా మనకి దొరికే వాటిని వాడుకుని జాగ్రత్తగా చేసుకుంటే అనేక రకాల మందులు ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అమ్మా. చిన్నవి ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి పరిగెత్తే పని ఉండదు. దీని ఆకు గురించి చెప్తాను. ఏదైతే ఈ ఆకు ఉందో మందార ఆకమ్మ, ఈ ఆకుని ఏం చేయాలంటే దీనికి ఆముదం రాసి వేడి చేయాలి. పెన మీద పెట్టి ఒక 2-3 ఆకులు ప్రతి ఆకుకి రాసి దొంతరగా పెట్టుకుని దాన్ని కురుపుల మీద వేసుకున్నాం అనుకో, చెగ్గడ్డలు అంటాం కదా, బాయిల్స్ అంటాం, వాటి మీద వేస్తే ఆ కురుపులు తగ్గిపోతాయి. అదేవిధంగా ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు ఈ ఆకుని నూరుకునమ్మా దీంట్లోంచి రసం తీసుకుని ఒక తుల నుంచి 2 చెంచాల రసం తాగితే బ్లీడింగ్ కూడా ఆగిపోయి ఆ కడుపు నొప్పి కూడా తగ్గడానికి అవకాశం ఉందమ్మా. ఆ విధంగా ఆకుని వాడుకోవచ్చు. ఇది చర్మవ్యాధుల మీద కూడా కొద్దిగా పనిచేస్తుందమ్మా. ఏది దొరకనప్పుడు దీన్ని వాడుకోవచ్చు. దీని నూనెను కానీ లేదు దీని పసరును కానీ దీని పేస్ట్ని కానీ చర్మం మీద వేసుకుంటే కూడా కొన్ని చర్మవ్యాధులు తగ్గడానికి అవకాశం ఉంది. మన ప్రేక్షకులందరూ ఇప్పుడు చెప్పినవన్నీ చక్కగా రాసుకోండి, స్లోగా చూసుకోండి. అవసరమైతే 2-3 సార్లు చూసుకుని అన్నీ రాసుకోండి. ఈ వీడియోలు ఏ అయితే ఉన్నాయో వీటిని మేము పెన్ డ్రైవ్ల్లో కానీ ఇంకో విధంగా కానీ చేసి మీకు ఈ కోర్సు కావాలన్న వాళ్ళకి కూడా అందించగలమండి ముందు. అర్థమైంది కదండి. నమస్కారం.